తాము అధికారంలోకి వచ్చాక లాండ్ ఆర్డర్ పటిష్టం చేస్తామని గొప్పలు చెప్పిన రేవంత్ సర్కారు మాటలకి పరిమితమైంది. సామాన్య ప్రజలకు కాదు ప్రముఖులకు భద్రత కల్పించలేక అబాసుపాలవుతుంది. పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో సరైన సెక్యూరిటీ కల్పించలేక ఓ తల్లి చావుకు కారణమైన ప్రభుత్వం ఇప్పుడు ప్రముఖ నటి నిధి అగర్వాల్ విషయంలోనూ అదే రిపీట్ చేసింది. సరైన భద్రత కల్పించకుండా నిధి అగర్వాల్ను ఇబ్బంది పడేలా చేసింది. ప్రభాస్ కొత్త సినిమా రాజాసాబ్ మూవీ ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్లోని లుల్లు మాల్కు వచ్చినటువంటి హీరోయిన్ నిధి అగర్వాల్కు చేదు అనుభవం ఎదురైంది. ఈవెంట్ అయిపోయాక ఫ్యాన్స్ నటితో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఆకతాయిలు ఆమెను అసభ్యంగా తాకారు. వేధింపులు తట్టుకోలేక నటి పరుగులు పెట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా నెట్టింట యువత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తుంది. రేవంత్ సర్కారు చేతకాని పాలనకు భద్రతా వైఫల్యానికి అద్దం పడుతుందని మండిపడుతున్నారు. రైట్, మొత్తానికి ఏదైతే నిధి అగర్వాల్కు ఏదైతే అక్కడ చేదు అనుభవం ఎదురైనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. లులుమాలకు వచ్చినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. రంజిత్, చెప్పండి. సురేష్, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ లో పోలీసులు అనేది వాళ్లకు అంటే ఒకవైపు మంత్రులకు కావచ్చు, దాంతో పాటుగా ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళు వేసేటువంటి సభలకు కావచ్చు, వాళ్ళ యొక్క ఈవెంట్లకి వీళ్ళ పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి ప్రజల యొక్క కష్టాలు కావచ్చు, వాళ్ళ క్షేమాలు కూడా గాలికి వదిలేసినట్టుగా కూడా కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నేపథ్యంలో దాదాపు విఐపీలు వచ్చినప్పుడు ఒక ప్రోటోకాల్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటిమేషన్ కావచ్చు, దానికి సంబంధించిన సెక్యూరిటీ కూడా పెట్టడంలో విఫలమైపోతుంది పోలీస్ శాఖ అని కూడా తీవ్ర విమర్శలన్నీ ఇప్పటికీ వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ లుల్లు మాల్లో రాజాసాబ్ సినిమా ఏదైతే ఉందో దాని ప్రమోషన్ లో భాగంగా వచ్చేసి హీరోయిన్ నిధి అగర్వాల్ వచ్చేసి ఆ ప్రమోషన్ ఇస్తుంటే దానికి సంబంధించినటువంటి కుర్రకారు వచ్చేసి కూడా జోరుగా ఒకవైపు ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు, చాలా మంది కూడా యువకులందరి దగ్గర ఎక్కడ వచ్చారు. ఒక హీరోయిన్ ఒక ప్రమోషన్ కోసం వచ్చినప్పుడు దానికి సంబంధించిన దాంట్లో ఎలాంటి సెక్యూరిటీ లేకుండా దానికి ప్రమోషన్ సంబంధించిన సెక్యూరిటీ కావచ్చు, దాంతో పాటు పోలీసులు కూడా ఎవరు లేకపోవడంతో ఆ ఈవెంట్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్యాన్స్ అందరూ చుట్టుముట్టేసి సెల్ఫీ ఫోటోలు దిగడంతో పాటుకు వచ్చేసి తనని తాకడానికి ప్రయత్నించడం, సెల్ఫీ దిగడంతో తీవ్ర ప్రయత్నాలు పడ్డారు. తను బయటికి రావడానికి కూడా ముప్పు తిప్పలు పట్టింది. కనీసం అక్కడ ఒక పోలీస్ కూడా లేకపోవడం అనేది దారుణమని సోషల్ మీడియాలో కావచ్చు, దాంతో పాటుగా ప్రభాస్ యొక్క ఫ్యాన్స్ కూడా అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. అంటే ఏ విధంగా ఉందంటే కనీసం ఒక విఐపీలు కావచ్చు, దాంతో పాటు సినీ ఫీల్డ్ కావచ్చు, ఒక ప్రోటోకాల్ అనేది లేకపోవడం, దాంతో పాటుగా అక్కడికి వచ్చినప్పుడు ఒక గతంలో చూసుకున్నట్లయితే సినిమాకు సంబంధించినటువంటి పర్మిషన్లు తీసుకొని దానికి సంబంధించినటువంటి బెనిఫిట్ షో చేస్తే ఒక హీరోకు సంబంధించిన సినిమాలో కూడా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. అదే విధంగా కూడా ఈ ఉన్నతోనే ఆమె ఉన్న బాడీగార్డ్ల హెల్ప్ తో వచ్చేసి లోపలికి వెళ్ళి తప్పితే అక్కడ పోలీస్ అనేది ఎవరు లేరు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖ అనేది గాడి తప్పిందని కూడా సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ చేస్తున్నారు. రాజసాబ్ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, దాంతో పాటుగా ప్రభాస్ సంబంధించిన ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ రంజిత్.